కేంద్ర బడ్జెట్ ఊరిస్తుందా ఉసూరుమనిపిస్తుందా? పేద మధ్యతరగతి వర్గానికి తాయిలాలుంటాయా? వారిపై మరింత భారం మోపుతారా? ఉన్నదాంట్లో సర్దుకోమంటారా? ఎన్నికల వేళ గ్రామీణ పేదలను ఆకట్టుకునే బడ్జెట్ ఉంటుందన్నది ఎంతవరకు నిజం? వాచ్ ది స్టోరీ. మధ్యంతర బడ్జెట్ 130 కోట్ల మంది ఆశలు తీర్చుతుందా? ఓటాన్ అకౌంట్ పేదల ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తుందా? ఎన్నికలకు సరిగ్గా 3 నెలల ముందు ప్రభుత్వం ఏం చెప్పబోతోంది? పీయూష్ గోయల్ గారి బడ్జెట్ పెట్టెలో ఏ రహస్యాలు దాగున్నాయి? మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాలనుకుంది. నిబంధనలు అనుమతించకపోవడంతో మధ్యంతర బడ్జెట్తో సరిపెడుతోంది. అయినా ప్రభుత్వంపై ప్రజల ఆశలు సన్నగిల్లలేదు. ఎన్నికల వేళ ప్రభుత్వం తమకు ప్రయోజనం కలిగించే పథకాలను ప్రకటించాలని ఎదురుచూస్తున్నారు. కేంద్ర సర్కారు కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జనాకర్షణ పథకాలను తెరపైకి తీసుకురావాలని అనుకుంటోంది. బడ్జెట్లో గ్రామీణ ప్రాంతాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉంది. గ్రామీణ భారతావనిలో సంక్షేమ పథకాలకు కేటాయించే నిధులను 16% మేర పెంచాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రభుత్వం అనుకున్నది చేయగలిగితే గ్రామీణ సంక్షేమ పథకాలకు అదనంగా 1,30,000 కోట్ల రూపాయల నిధులు అందుబాటులో ఉంటాయి. దాదాపు 90 కోట్ల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉన్నందున ప్రజలను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని బీజేపీ భావిస్తోంది. గ్రామీణ ప్రాంతాలపై ప్రభుత్వం దృష్టి పెట్టడానికి ప్రత్యేక కారణాలు లేకపోలేదు. వ్యవసాయ ఆదాయం తగ్గిపోవడం, కనీస మద్దతు ధర రాకపోవడంతో తమను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని అన్నదాతలు ఆగ్రహం చెందుతున్నారు. వారి ఆగ్రహం 3 హిందీ రాష్ట్రాల ఎన్నికలపై కనిపించింది. దీంతో సర్కార్ దిగివచ్చిందనే చెప్పాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి అదనంగా 60,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ప్రభుత్వం తీర్మానించినట్లు సమాచారం. 7 కోట్ల మంది గ్రామీణ ఉపాధి పథక లబ్ధిదారులకు వేతనాలు పెంచాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. గ్రామీణ పేదలకు ప్రవేశపెట్టే ఇతర సంక్షేమ పథకాల కేటాయింపులు కూడా పెరుగుతాయి. 3 కోట్ల మంది పేదలకిచ్చే భృతితో పాటు వితంతు పెన్షన్లు పెంచేందుకు వీలుగా కేటాయింపులు చేస్తారు. ఇందుకోసం 30,000 కోట్ల రూపాయలు కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో 200 రూపాయలు మాత్రమే పెన్షన్లు ఉండగా వాటిని మరింతగా పెంచే అవకాశం ఉంది. కనీస మద్దతు ధర పెరిగేందుకు వీలుగా చేపట్టబోయే చర్యలు కూడా ఈ బడ్జెట్లో దేశ ప్రజలకు తెలియజేసే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపుపై కూడా ప్రభుత్వం కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ వసూళ్లలో ఘనమైన ప్రగతి కనిపిస్తోంది. వసూళ్లు పెరగకుండా పన్నుల శాతంలో కోత విధించడం కుదరదని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో జనవరిలో 1,00,000 కోట్ల రూపాయల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. దాంతో ప్రభుత్వ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. దాంతో పన్నులు తగ్గే అవకాశం ఉందని నమ్ముతున్నారు. అయితే రేట్ల తగ్గింపు జీఎస్టీ కౌన్సిల్ భేటీ తర్వాత ప్రకటిస్తారా లేక మధ్యంతర బడ్జెట్లోనే ప్రకటిస్తారా అన్నది తెలియాల్సి ఉంది. బడ్జెట్లో ప్రకటించినా ఆశ్చర్యం లేదని కొందరు అంటున్నారు. బడ్జెట్లో కాంగ్రెస్ కు కౌంటర్ ఉంటుందా? కనీస ఆదాయ పథకాన్ని మరో రూపంలో బీజేపీ ప్రకటిస్తుందా? దూరమవుతున్న మధ్యతరగతి వర్గాన్ని దగ్గరకు చేర్చుకునే అవకాశాలున్నాయా? వ్యాపారులకు ఇవ్వబోయే తాయిలాలేంటి? అన్ని వర్గాలను సంతృప్తిపరిచే అంశాలు ఏ మేర ఉన్నాయి? బడ్జెట్లో ప్రభుత్వం సంధించబోయే 5 అస్త్రాలేంటి? బడ్జెట్ అంటే కత్తి మీద సామె అవుతుంది. ఎన్నికల వేళ మధ్యంతర బడ్జెట్ ను ఆచితూచి ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. విమర్శలకు అవకాశం లేకుండా జనాన్ని ఆకట్టుకోవాల్సి ఉంటుంది. పార్టీని విజయ తీరాలకు చేర్చే అవకాశం కూడా చూసుకోవాలి. అందుకే బడ్జెట్లో 5 అస్త్రాలను ప్రయోగించాలని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. సరిగ్గా బడ్జెట్ కు 4 రోజుల ముందు
కనీస ఆదాయ పథకాన్ని రాహుల్ గాంధీ తెరపైకి తెచ్చారు. ఇప్పుడు ఆ పథకానికంటే ముందే మరో పథకాన్ని మోదీ ప్రభుత్వం ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే పైలట్ ప్రాజెక్టుగా సార్వత్రిక కనీస ఆదాయ పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు తెలిపాయి. నిజానికి 2 ఏళ్ల క్రిందట 2016-17 ఆర్థిక సర్వేలో అప్పటి కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ దీనిని ప్రతిపాదించారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నా అవి నిర్దేశిత లక్ష్యాలను చేరడం లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పేదరికం తగ్గడం లేదని, అందుకే సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసి కనీస ఆదాయ పథకం పేరిట నగదును నేరుగా నిరుపేదల ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. దేశంలో దిగువ స్థాయిలో ఉన్న 75% మందికి ఈ పథకంలో లబ్ధి కలుగుతుంది. సంక్షేమ పథకాల కంటే యూబీఐ మరింత శక్తివంతమైనదని తెలిపారు. ఇందులో అవినీతి, అక్రమాలకు తావుండదని, లబ్ధి నేరుగా లబ్ధిదారు బ్యాంకు ఖాతాకు చేరిపోతుందని వివరించారు. పేదరిక నిర్మూలన పథకాల్లో ఇది సమర్థమైనదని పేర్కొన్నారు. అయితే ఈ పథకం అమలుకు ఏడాదికి 1,50,000 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా. ప్రభుత్వం ఇప్పటికే ఏడాదికి 1.7 లక్షల కోట్లను ఆహార సబ్సిడీగా ఇస్తోంది. మరో 55,000 కోట్లను ఉపాధి హామీ పథకానికి ఖర్చు చేస్తోంది. వీటిని కొనసాగిస్తూ యూబీఐని అమలు చేయడం దాదాపు అసాధ్యం. దీంతో యూబీఐ అమలుకు ప్రభుత్వం వనరులను ఎలా సమకూర్చుకుంటుందనే చర్చ మొదలైంది. ఈ పథకాన్ని బడ్జెట్లో ప్రవేశపెట్టాలంటే గట్టి కసరత్తు చేయాల్సిందే. ఆహార సబ్సిడీ, ఉపాధి హామీని కొనసాగిస్తూ యూబీఐని అమలు చేస్తే ద్రవ్యలోటు కట్టు తప్పుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది దేశానికి మంచిది కాదు. లోతైన చర్చ, విశ్లేషణ, ఆర్థిక సమర్థత లేకుండా అమలు చేస్తే భారంగా మారుతుంది. దీంతో రెండింటినీ సమన్వయం చేస్తూ మోదీ సర్కార్ యూబీఐని ఎలా పట్టాలెక్కిస్తుందనే చర్చ జోరుగా సాగుతోంది. రెండున్నరేళ్లుగా రైతన్నలు నిరసనలతో రోడ్డెక్కారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో రైతుల ఆగ్రహం పెల్లుబికింది. కనీస మద్దతు ధర కల్పిస్తామన్న హామీ ప్రయోజనం కలిగించలేదు. కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యంలో ఎన్నికల ముందు రైతులను ప్రసన్నం చేసుకునేందుకు మోదీ సర్కార్ రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు తరహాలో నేరుగా నగదు బదిలీ పథకాన్ని ప్రకటించే వీలుందని భావిస్తున్నారు. రైతు బంధుపై 2 రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఎకరాకు సీజన్కు 4,000 రూపాయల చొప్పున చెల్లించాలన్నది మొదటి ప్రతిపాదన. అంటే 2 సీజన్లకు కలిపి రైతులకు 8,000 రూపాయలు అందుతాయి. అలా కాకుండా ఒకేసారి రైతు ఖాతాలో 10,000 రూపాయలు జమ చేసే స్కీమ్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. దీనివల్ల ఖజానాకు ద్రవ్యలోటు పెరిగినా రైతుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని అమలు చేయాల్సిందేనని కేంద్ర ఆర్థిక శాఖపై ఒత్తిడి వస్తోంది. రైతన్నలు తమ పంటలను ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎవరికైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ అత్యవసర వస్తువుల చట్టంలోని కొన్ని నిబంధనలను రద్దు చేసే అవకాశం ఉంది. దీనివల్ల ఉల్లి, ఆలు, పప్పులు, పంచదార, పాలు వంటి వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై నిషేధాలు, నియంత్రణలన్నీ తొలగిపోయి వీటిని విదేశాలకు విక్రయించుకునే వెసులుబాటు దొరుకుతుంది. అలాగే ఏ స్థాయిలో సరుకు నిల్వ ఉంచుకోవచ్చన్న దానిపైన నియంత్రణలు తొలగిపోతాయి. కనీస మద్దతు ధరకు సంబంధించి కూడా రైతులకు ప్రయోజనం కలిగించే ప్రకటన రావచ్చు. బడ్జెట్ అంటే తమకు ఎలాంటి వెసులుబాటు కలుగుతుందోనని, పూర్తి ప్రయోజనం కలగాలని వేతన జీవులు ఎదురుచూస్తుంటారు. ఆదాయ పన్ను మినహాయింపు పెరగాలని ఆశిస్తుంటారు. ఇప్పుడు కూడా అంతే. ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను పరిమితిని పెంచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఢిల్లీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆదాయ పన్ను పరిమితి 2.5 లక్షలుగా ఉంది. ఈ పరిమితిలో చాలా కాలంగా మార్పు లేదు. గతేడాది 5 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి పన్ను శాతాన్ని 10 నుంచి 5% తగ్గించడం, 40,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్ను తిరిగి ప్రవేశపెట్టడం లాంటి చర్యలను మాత్రమే చేపట్టారు. దీంతో ఇప్పుడు ఆదాయ పన్ను పరిమితిని కనీసం 5 లక్షలకు పెంచాలన్న డిమాండ్ ఉద్యోగ సంఘాల నుంచి వినిపిస్తోంది. అరుణ్ జైట్లీ కూడా దీనికి సానుకూలంగా స్పందించారని ఉద్యోగ వర్గాలు చెప్పుకున్నాయి. అయితే 5 లక్షలు కాకపోయినా ఆదాయ పన్ను పరిమితిని 3 లక్షల రూపాయల వరకు పెంచే వీలుందని ఉద్యోగ సంఘాలు విశ్వసిస్తున్నాయి. బీజేపీకి ఒకప్పుడు వ్యాపారుల పార్టీగా పేరుండేది. జీఎస్టీ కారణంగా నగదు లభ్యత దెబ్బతినడంతో వ్యాపార వర్గాలు తీవ్ర నిరాశలో మునిగిపోయాయి. పెద్ద నోట్ల రద్దుతో వ్యాపారాలు దెబ్బతింటే పుండు మీద కారం చల్లినట్లుగా జీఎస్టీ వారి నెత్తిన బాంబు పేల్చింది.
దాంతో ఇటీవలే కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 40 లక్షల టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపు కల్పించే అంశం తమ పరిశీలనలో ఉందని తెలిపింది. వాటికి తోడు మరికొన్ని వడ్డీ రాయితీలు, సులభంగా రుణం పొందే వెసులుబాటు కల్పించబోతున్నారు. మరోపక్క బంగారం వ్యాపారుల డిమాండ్లను కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణించే అవకాశం ఉంది. పసిడిపై ఉన్న 10% దిగుమతి సుంకాన్ని 4% తగ్గించాలని బంగారం వ్యాపారులు కోరుతున్నారు. రత్నాలపై ప్రస్తుతం ఉన్న 7.5% పన్నును 2.5% తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. బంగారు ఆభరణాల కొనుగోలులో 2 లక్షల రూపాయలు బిల్లు దాటితే పాన్ నెంబర్ నమోదు చేయాలన్న నిబంధనను సడలించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దానికి 5 లక్షలు పెంచాలని కోరుతున్నారు. రత్నాభరణాల ఎగుమతిపై తీసుకునే రుణాలపై 5% వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. ఈ డిమాండ్లు సహేతుకమైనవేనని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దాంతో బడ్జెట్లో సానుకూల ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరి సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మోదీ అనేక పర్యాయాలు చెప్పుకున్నారు. ఇప్పటికే మొదటిసారి ఇల్లు కట్టుకునే వారికి, కొనుక్కునే వారికి ప్రత్యేక సబ్సిడీలు అందిస్తున్నారు. పేదలకు 15 సంవత్సరాల పాటు 6.5% వడ్డీ సబ్సిడీ అందుతోంది. మధ్యతరగతి వర్గం వాళ్లు ఇల్లు కొనుక్కుంటే ఆదాయ పన్ను రాయితీని 2 లక్షల వరకు కల్పిస్తున్నారు. అయితే నెలసరి వాయిదాలు చెల్లించే వారికి దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్న వాదన బలపడుతోంది. గృహ రుణాలకు సంబంధించి ఆదాయ పన్ను రాయితీని 3 లక్షలకు పెంచాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అప్పుడు వినియోగదారులకు పూర్తి ప్రయోజనం కలుగుతుందని కోరుతున్నారు. తాజా డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించే అవకాశం ఉన్నట్లు సమాచారం.